కాకినాడ జిల్లా తేటగుంట హైవేపై నిన్న జరిగిన యాసిడ్ ట్యాంకర్ గ్యాస్ లారీ దుర్ఘటనలో పలువురు రైతులకు అపస్మారక స్థితి కాకుండా మామిడి పంట రైతు నర్సరీకి భారీగా పంట నష్టం వాటిల్లింది. రైతులు పంట నష్టం భారీగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆదుకోకపోతే ఆత్మహత్య శరణ్యమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మన టైం బాగుంది టైం బాగుంది పారిపో అందరం పైకి కొండమనికే అంతే. టీ వెంకటాపురం తేడకుంట పంచాయతీ అండి మాది. గత 10 సంవత్సరాలుగా ఇదే వ్యాపారం రోడ్డు మీద చేసి బతుకుతున్నాం మేము. రాత్రి గ్యాస్ ఇండియన్ గ్యాస్ లారీ ట్యాంకర్ను సడన్గా గుద్దేసిందండి. గుద్దేశంలో దానివల్ల మంచి పొగ ఎఫెక్ట్ గట్టిగా తెలిసింది. ఊపిరి పీల్చుకోవడం కూడా శ్వాస లేదండి మాకు. మేము ఎదరికి రన్నింగ్ చేసుకుంటే పారిపోయామండి. కాయలు మాత్రం చాలా డ్యామేజ్ అయిపోయింది, శుభ్రం పాడైపోయింది. కాయలు ఎందుకు పని చేయండి, కాయలు ఒక 50-60 వేలు లాస్ అండి మాది. అక్కడ నర్సరీ జీడి మామిడి కొబ్బరి మొక్కలు కూడా కాలిపోయింది మాది. దయచేసి ప్రభుత్వం ఏదైనా మమ్మల్ని గుర్తిస్తారని కోరుతున్నామండి. చెప్పండి. మాది తేడగుంట అండి. మాది తేడగుంట గ్రామం, తుని మండలం, కాకినాడ జిల్లా అండి మాది. రాత్రి ఇలాగా ఈ 7:30 ఆ టయానికి యాసిడ్ బండి ఇక్కడ లీక్ అయిపోయిందండి. అది లీక్ అయిపోవడం వల్ల ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఇలాగ మా తోటలోనూ బాగా నష్టం జరిగిందండి. దగ్గర 3 లక్షల రూపాయల మొక్కలు ఇవన్నీ నష్టం అయిపోయాయండి. అలాగే ఇందులో పనిచేసే వాళ్ళు కూడా ఇద్దరికి చాలా ఆరోగ్యంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారండి, హాస్పిటల్లో ఉన్నారు. దాని మీద మీరు కొంచెం చూసి కొంచెం చేసి పెట్టండి. మాకు నష్టపరిహారం ఇప్పించగలగా మేము కోరుతున్నాం.